క్యారెట్ హల్వా. ఇంట్లో సింపుల్గా ఒక స్వీట్ తయారు చేయాలంటే బెస్ట్ ఏంటంటే క్యారెట్ హల్వా. సో నేను క్యారెట్ హల్వా చేసేసాను, ఎలాగో చూసేద్దాం రండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుని బాగా వేగించుకుని పక్కన పెట్టుకోండి. మనం జీడిపప్పులే కాదు డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే తీసుకోవచ్చు. నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను. పాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని మొత్తాన్ని వేసి బాగా వేయించుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ క్యారెట్ తురుమంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మధ్యలో ఇంకొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోండి. ఇలా మధ్యలో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడికి ఇప్పుడు ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకుందాం. మనకి ఇంకా స్వీట్ కావాలంటే షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరిగించిన పాలను పోసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. లాస్ట్లో బాదం జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.